ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న బీరంగూడ శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర స్వామి దేవస్థానం శైవక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సన్నద్ధం చేస్తున్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం శంభులింగేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణ విరచిల్లుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడలో వెలిసిన శ్రీ 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 బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర స్వామి దేవస్థానం స్వామి దేవాలయంలో నేటి నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలను నిర్వహించనున్నారు. స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ ఆదిల్లి రవీందర్ పర్యవేక్షణలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను సర్వం సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భక్తుల తాకిడి పెరగనుండడంతో అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు సహకారంతో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం చైర్మన్ ఆదిల్లి రవీందర్ తెలిపారు. అవసరం ఉంటుంది కదా. బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర దేవాలయం బీరంగూడ. ఈ యొక్క దేవాలయం మరి అతి పురాతనమైంది. గతంలో అనేక సంవత్సరాల కింద నిర్మించిన ఆలయం మరి చిన్నదిగా ఉండి ఈ ప్రాంతం పెద్దదిగా కావడం, భక్తులు ఎక్కువ కావడంతో కీర్తిశేషులు ఆదినారాయణ గారికి సంకల్పం వచ్చి వారి యొక్క సంకల్ప బలంతో ఈ యొక్క దేవాలయాన్ని మరి నిర్మించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నిత్య పూజలు మా యొక్క అర్చక స్వాములైనటువంటి ప్రధాన అర్చకులు శ్రవణ్ పంతులు గారు, అలాగే సాంబశివర పంతులు గారు, అలాగే విశ్వేశ్వర పంతులు గారు గత 7 సంవత్సరాలుగా ఈ యొక్క నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మరి యొక్క ముఖ్య కార్యక్రమాలైనటువంటి ఈ శివాలయంలో అటు శ్రావణ మాసోత్సవాలు కానీ, కార్తీక మాసోత్సవాలు కానీ, మరియు వినాయక చవితి ఉత్సవాలు, అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు, ఈ విధంగా మహాశివరాత్రి ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరగడం. ఇదేగాక ప్రతి సంవత్సరం మళ్ళా ఈ యొక్క దేవాలయం వార్షికోత్సవం కూడా జూలైలో, ఆగస్టులో జరుగుతుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి భక్తులకు ఈ యొక్క పండుగ సమయంలోనే కాకుండా సాధారణ సమయంలో కూడా సాధారణ భక్తులు ధనిక పేద లేకుండా అందరి భక్తులు కూడా వారి యొక్క శంభులింగేశ్వర దేవాలయంలో మంచి పూజలు మా యొక్క అర్చక స్వాములు సమర్పించడం, దానికి మా యొక్క ఈ యొక్క భగవంతుని శక్తి బలం, ఈ యొక్క శంభులింగేశ్వరుని యొక్క శక్తి మహిమలకు ఆకర్షితులై చాలామంది భక్తులు వేలాదిగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉన్నారు. వారికి పెరుగుతున్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఆ విధంగా ఎక్కడ లోటు లేకుండా మరి మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యుల సహకారంతో మరి నారాయణ గారు నిర్మించిన ఈ దేవాలయం నిర్దేశం మా యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు మరి అనేక రకాలుగా ఏర్పాట్లు గత అనుకాలం దృష్టిలో పెట్టుకొని
భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు మున్సిపల్ సిబ్బంది సహకారం తీసుకోవడం, మున్సిపల్ సహకారం తీసుకోవడం, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది వారి సహకారం తీసుకోవడం, కమిషనర్ సహకారం తీసుకోవడం, అలాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ వాళ్ళ సహకారం అందించి ఈ 3 రోజులు కూడా కార్యక్రమాలకు వాళ్ళు సేవలు వాళ్ళు కూడా అందిస్తారు. అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం నిర్మించడం, ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలంతా బాగా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంకల్పంతో ఉండాలని చెప్పేసి ఏదైతే ఆశ కల్పించడమో ఈ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తూ ఈ యొక్క ఆదిలి కుటుంబం ముందుకు జరుగుతూ ఉన్నది. మరి భక్తులను కూడా ఇక్కడ వచ్చే భక్తులకు మరి ఇలాంటి విరాళాల పేరుతో కానీ ఇంకోటి కానీ ఇబ్బంది పెట్టకుండా మేము కూడా ఇక్కడ కూడా కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా భక్తులు తాము చూస్తే వాళ్ళ మొక్కులు ఉంటే స్వచ్ఛందంగా చెల్లించుకునేటి స్కానింగ్ ఏర్పాటు చేసిన తప్పించి ఏ భక్తుని కూడా మరి ఒత్తిడి పెట్టి డబ్బులు అడిగే కుటుంబం మాది కాదు. మేము చేయలేము, ఆ విధంగా చేయం కూడా. గతంలో 7 సంవత్సరాలతో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. దాదాపు మీ అందరూ చూస్తున్నారు అనేక కార్యక్రమాలు, ఏదైనా కానీ కొన్ని వేల లక్షలతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ఈ శివాలయంలో జరిగే అనేక ఉత్సవాలు కూడా లక్షలకు ఖర్చుతో కూడుకునే శ్రావణ మాసం ఉత్సవాలు, కార్తీక మాసం ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, ఇటు మహాశివరాత్రి ఉత్సవాలు కూడా వార్షికోత్సవం కూడా ఏది కూడా లక్షలతో కూడుకున్న వేలతో ఖర్చుతో కూడుకున్న పని. కుటుంబ సభ్యుల సహకారంతో ఎక్కడ లోటు లేకుండా భక్తులను ఇబ్బంది పెట్టకుండా భక్తులు తమ మొక్కులకు వేళ నిజంగా మొక్కులు ఉంటే మొక్కులు చెల్లించుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు, ఇచ్చేవాళ్ళని వద్దాం. కానీ ప్రత్యేకంగా కాకుండా ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా భక్తులు స్వీకరించి ఈ యొక్క దేవాలయాన్ని మరి భగవంతుని ఆశీస్సులతో, మా యొక్క అర్చక స్వాముల ఆశీస్సులతో, ఈ యొక్క ప్రాంత ప్రజల ఆశీస్సులతో ఈ యొక్క దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉత్సవాలకు హాజరై పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి యొక్క ప్రాంత ప్రజలంతా కూడా ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దేవుని దగ్గర అందరూ సమానమే కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మా ఆహ్వానాన్ని ఇదే పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాల పొద్దు నుంచి కూడా మరి ఇంతకుముందు అర్చక స్వామి చెప్పినట్టు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పూజలు ప్రారంభం కావడం 2 గంటల నుంచే, మళ్ళా తర్వాత సాయంత్రం మధ్యాహ్నం హోమం ఈ యొక్క ప్రాంత సుభిక్షంగా అని చెప్పేసి ఒక హోమం నిర్మించడం, ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మరి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటారు, ఒక పొద్దులు విడుస్తారు ఇక్కడ. తర్వాత రాత్రికి ఈ యొక్క జనజాగరణ కార్యక్రమం మహాశివరాత్రి రోజు భక్తులంతా కూడా ఖచ్చితంగా జాగరణ చేసేది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. మహాశివరాత్రి ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఆ రోజు మరి జాగరణ చేసి ఆ యొక్క భక్తితో నిమగ్నమైతే మరి అనేక పుణ్యకార్యాలు ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున భక్తి గీతాల కార్యక్రమం ఆ రోజు రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు 2 గంటల వరకు కూడా ఈ భక్తి గీత కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతోంది. కాబట్టి ప్రజలు భక్తులు అందరూ గమనించి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఒక స్వామివారిని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించి ఉత్సవాల భాగంగా మొదటి రోజు బీరంగూడలో శంభునికుంటలో నివాసమైనటువంటి భ్రమరాంబికా సహిత శంభులింగేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ స్వామివారు భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఇక్కడ స్వామి కొలువై ఉన్నాడు. ఈ స్వామివారి ఆలయము చాలా ప్రసిద్ధికరమైనటువంటిది, చాలా పురాతనమైనటువంటిది, అత్యంత విశేష ఫలప్రధానకరమైనటువంటిది. అయితే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయము చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఈ స్వామివారి గతంలో మీరు ఇంతకు పూర్వంలో కొన్ని సంవత్సరాల కింద చూసినట్లయితే చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉన్నది. తరువాత ఆదిలి వారి కుటుంబము, నారాయణ గారు, ధర్మకర్త గారు, కీర్తిశేషులు వాళ్ళ యొక్క సంకల్ప బలంతో ఈ ఆలయం ఇంత చక్కగా రూపుదిద్దుకుంది. వారి తరువాత ఆ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ అర్చకుల్ని వివిధ రకాల సదుపాయాలన్నీ కూడా కల్పించి ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రతి కాలంలో ప్రతి మాసంలో వచ్చేటటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా అందరికీ ఆలయ అర్చకులకి అందరికీ సహకరిస్తూ భక్తజనులకు ఎటువంటి ఉపయోగకరమైనటువంటి వాతావరణంలో అన్ని సదుపాయాలతో కూడుకున్నటువంటి భారీ ఎత్తున మహాశివరాత్రి ఉత్సవాలు చక్కగా ప్రారంభిస్తున్నారు. ఈరోజు మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా గోపూజ, ఆలయ ప్రవేశము, పూర్ణకుంభము, ధ్వజారోహణము, స్వామివారికి అభిషేకము, అమ్మవారి కుంకుమార్చనతో ఈరోజు ప్రారంభమవుతుంది. రేపు వచ్చే కార్యక్రమం మహాశివరాత్రి ఉదయం 2 గంటల నుంచే స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతాయి. తరువాత స్వామివారికి విశేష దేవతా హోమములు, రుద్ర హోమములు, మృత్యుంజయ హోమములు, అనేక హోమాలతో రేపు స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు చక్కగా జరుగుతాయి. తరువాత సాయంత్రము స్వామివారికి విశేషంగా లింగోద్భవ సమయం 11 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవ అత్యంత పుణ్యకాలంలో అప్పుడు కూడా రుద్రాభిషేకాలు జరుగుతాయి. తర్వాత 3వ రోజు స్వామివారికి ఉదయం 11 గంటలకు
కళ్యాణోత్సవం కూడా జరగడం జరుగుతుంది. తర్వాత అన్నప్రసాదం కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తజనులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని విజ్ఞప్తి.